ఇంకో వార్త కూడా వస్తుంది మనకు. రాజధాని మాటి మాటికి మార్చడం వల్ల కదా ఈ సమస్య వచ్చింది. అందుకని అమరావతి శాశ్వత రాజధాని అని పార్లమెంట్లో ఒక బిల్లు పెట్టమని, పార్లమెంట్లో బిల్లు పెట్టాలి అంటే ఇప్పుడు విభజన చట్టాన్ని సవరించాలి. విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఉండాలి అని ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిగా ఉండాలని విభజన చట్టంలో ఎలా పెడతారు? ఒకటే ఉండాలని కేంద్రం పార్లమెంట్ పెట్టవు కదా. సో ఇప్పుడు మళ్ళీ దాన్ని అందులో చూపించడానికి వీలవుతుందా? లేకపోతే అమరావతిని మేము యాక్సెప్ట్ చేస్తున్నామని గజెట్లో ప్రకటించి దానికే వాళ్ళు ఉంటారా? అది కూడా ఈ 10 రోజులే ఉంది పార్లమెంటు. అవును, ఈ 10 రోజుల్లో అది సాధ్యమవుతుంది. దాంట్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు అమరావతి ఉండాలని చెప్తే 2014-19 మధ్యలో తీసుకున్న 53,000 ఎకరాలకు పరిమితమైన అమరావతి, లేకపోతే ఆ పేరుతో ప్రభుత్వాలు ఎంత కావాలంటే అంత కావాలి అని చెప్పే పరిస్థితి. సార్ ఒక రాజధాని ప్రకటించాలనుకున్నప్పుడు ఎన్ని ఎకరాల్లో ఉన్నదని కూడా చెప్పాలా? చెప్పనవసరం లేదేమో కదా, అది ఇంకా పెంచొచ్చు కదా, అది మనం ఎలా చెప్పగలం? సార్ మీరు ఒకటి గమనించండి, ఇక్కడ సమస్యాత్మకం అయింది కాబట్టి కదా ఈ ప్రశ్న. రెండోది మీరు పేరు పెట్టినప్పుడు మరి మున్సిపాలిటీ అయిపోతుందని మీరు అనొచ్చా? మీరు అది చెప్పండి. మీరు తప్పకుండా మీరు అడిగిన ప్రశ్న వ్యాలిడే, కానీ మున్సిపాలిటీ అయిపోతుంది కాబట్టి ఇంకా ఈ భూమి కూడా ఇవ్వాలి, ఇవ్వకపోతే మేము లాగే సేకరించేస్తాము, అలా అయితేనే రాజధాని సాధ్యం అవుతుంది. అలాగే ఇంత నా ప్రశ్నలకు జవాబు ఎక్కడ? ఇంతకుముందు సింగపూరాలు తయారు చేసిన మాస్టర్ ప్లాన్ ప్రకారమే కడతా ఉన్నారు. ఆ మాస్టర్ ప్లాన్ 53,000 ఎకరాలకు తయారైందా? ఇప్పుడు తీసుకోబోయే భూమి కూడా కలిపి ఆ ప్రణాళిక తయారైందా? ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి కదా. రాజధాని చర్చ పార్లమెంట్లోనో శాసనసభలోనో వచ్చినప్పుడు ఇలాంటి ప్రశ్నలు రావా? అందులో పెడతారా లేదా కాదు, దాని సరిహద్దులో ఏవో పెడితే పెడతారు, లేదా పెట్టరు. వట్టి పేరు ఒకటైతే పెట్టరు కదా, వట్టి పేరు అయితే పెట్టరు కదా. వర్మ గారు అంటే వర్మ గారు ఏంటి, ఆయన సన్ ఆఫ్ సో అండ్ సో, ఆయన ఇలా ఉంటాడు, లేదా అది చెప్తారు కదా. కాబట్టి అమరావతి డిస్క్రిప్షన్ ఏముంటుంది? ఒక పెద్ద ప్రశ్న. అది ఎప్పుడు, లేకపోతే రేపు ఇంకోటి అంటారు. ఇదే ఇప్పుడు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి కూడా ఏమంటున్నారు, నేను అక్కడే పెట్టా కదా శాసన రాజధాని, నేనేం మార్చలేదు కదా. సో ఎవరికి తోచినట్టుగా వాళ్ళు బ్రహ్మ పదార్థం లాగా మేమేం మార్చలేదు, మేము అదే అనుకుంటూ అదే చేస్తుంటే ఎలా కుదురుతుందండి? కాబట్టి అమరావతికి మొదటి దశ నేను చెప్పేది 2014-19 మధ్యలో దేన్ని అయితే చంద్రబాబు నాయుడు గారు చూపించారో, అందరూ అనుకున్నారో, దానికైతే రక్షణ ఉండాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు ఆ భూమి ఇచ్చిన రైతులకు లేకుండా రెండో దశకి వెళ్తే ఏమవుతుంది? కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ చట్టం చేస్తే రైతులకు రక్షణ కల్పించడం అన్నది కూడా అందులో ముఖ్యమైన అంశంగా ఉండాలి. అది నేను చెప్తుంది. భూమి మొదటి దఫా నమ్మకంతో భూమి ఇచ్చిన వాళ్ళకి రక్షణ కల్పించడం అన్నది కూడా అందులో ముఖ్యమైన అంశంగా ఉండాలి. రక్షణ కల్పించకుండా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తాదనా? గతంలో ఉద్యమాలు ఇవన్నీ కూడా వెళ్తుందా లేదా? ఇప్పటివరకు ఏం జరుగుతుంది అని ఇప్పటివరకు ఏం జరగలేదు కదా. మరి మీరు ఊహించారా రెండో దశ అడుగుతారు ఇంత తొందరగా వస్తుందని? మీరు ఊహించారా చెప్పండి కదా. మరి ఊహించని సమస్యలు భవిష్యత్తులో రాకుండా చూడాలని చెప్తున్నాను. మీరు ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఫ్యూచర్ సిటీ, 4th సిటీ అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, చంద్రబాబు గారు సైబర్ సిటీ అన్నారు. కానీ ఒరిజినల్ హైదరాబాద్ అనే దానికైతే ఏమి ఇబ్బంది లేదు కదా. కాబట్టి దాని గురించి ఇప్పుడే ఎందుకు తొందరపడుతున్నారు? మరి ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నం అవుతాయి కదా. అందువల్ల ప్రభుత్వం ఏం చేస్తే దాన్ని బలపరచాల్సిందే. ఇంకా వాళ్ళకు విజన్ ఉంది కాబట్టి రైతులకు ఏం విజన్ ఉండకూడదంటే చాలా కష్టం అండి. రైతులు అనేకం చేస్తేనే హైదరాబాద్ అయినా ఇంకోటైనా ఇవన్నీ ఇలా ఉన్నాయి. అది అలా ఉంచి ఇప్పుడైతే ఒకటి నిజం, మొదటి దఫాకు సంబంధించిన కార్యాచరణ స్పష్టత, ప్రభుత్వం యొక్క పాత్రకు సంబంధించిన స్పష్టత లేకుండా రెండో దశ మూడో దశ అని హడావుడి పెడితే మటుకు విశ్వసనీయత సన్నగిల్లే అవకాశం ఉంది. దాన్ని ఎలా చేసుకుంటారు అన్నదైతే చూడాల్సి ఉంటుంది. అలాగే కేంద్రము తన పాత్ర, కేంద్రం ఎందుకు తొందరగా జోక్యం చేసుకోదు? వాళ్ళు కూటమి ప్రభుత్వంలో కూడా ఉన్నారు కదా బీజేపీ వాళ్ళు. మోదీ గారు ఒక మాట చెప్పొచ్చు కదా. అప్పుడు నేను అనేవాడిని, అందరం అన్నాం ఏమని, మీరు ఆపితే జగన్మోహన్ రెడ్డి ఆగడా, మీ అనుమతి లేకుండానే జగన్మోహన్ రెడ్డి ఆపారా అని అడిగారు కదా అందరూ. జగన్ కేంద్రం ఆశీస్సులతోనే వాడు అండదండలతోనే చేస్తున్నారని ఇప్పుడు కూడా అదే సందేహం కలుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న వాటి అనేది బీజేపీ యొక్క అండదండలు ఉన్నాయా? చాలా కాలం పాటు లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా ఉన్నంత వరకు బీజేపీ స్టాండ్ ఏంటో తెలీదు. సోము వీర్రాజు గారు ఉన్నప్పుడు తెలీదు. ఆఖరికి తిరుపతి నుంచి యాత్ర చేస్తున్నప్పుడు అమిత్ షా స్వయంగా వచ్చి తిరుపతిలో రాజధాని రైతులతో చర్చలు జరిపి బీజేపీ స్టాండ్స్ ఫర్ అమరావతి అని చెప్పారు. అప్పటి నుంచి వాళ్ళు పాల్గొన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఒకసారి కేంద్రం చొరవ తీసుకోవచ్చు. కేంద్రానికి బాధ్యత కూడా ఉంది కదా. నా పాయింట్ ఏమంటే ఆర్థిక సహాయం చేయాల్సిన
శాసనపరమైన రక్షణ కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంది కదా. వాళ్ళు విశాఖపట్నానికే రక్షణ కల్పించట్లేదు. మీరు ఈరోజు చూసుంటారు పత్రికల్లో, విశాఖలో ఉత్పత్తితో ముడిపెట్టి జీతం ఇస్తాము అని ఒక కొత్త శాసనం తీసుకొస్తున్నారు. దాని మీద ఈరోజు వాళ్ళు ఆందోళన కూడా చేస్తున్నారు. మీరేమో అన్నీ మూసేసి అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి మమ్మల్ని మా మీద గొంతు మీద పెడితే ఎట్లా ఉంటుందని రైతులు అడుగుతున్నారు, అక్కడ కార్మికులు అడుగుతున్నారు. కాబట్టి అమరావతి రైతులకైనా, విశాఖపట్నంలో కార్మికులకైనా, పోలవరం నిర్వాసితులకైనా ఈ బాధ్యతలు 3 కేంద్రం మీద ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు గారితో పవన్ కళ్యాణ్తో చర్చించండి, ఒకసారి ఢిల్లీకి పిలిపించండి. ఏమైంది దానికి? ప్రజల కోసమే కదా. ఇందులో ఏం నెగిటివ్ ఏం లేదు కదా. ఇప్పుడు కాదండి, కొంతమంది పిచ్చి పిచ్చిగా మాట్లాడితేనే మనం అంత ఆగ్రహానికి గురయ్యాం కదా. ఇక నేరుగా వాళ్ళ జీవితాలు, వాళ్ళ పొలాలు, వాళ్ళ భూములతో ముడిపడిన వచ్చినప్పుడు మనకి ఇంకా ఆగ్రహం రావాలి కదా. సార్, చంద్రబాబు పర్యటన రైతులకు మంచి రోజులు ఎప్పుడు?